అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భాష అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు సెప్టెంబర్ 9వ తారీఖున. దాని ప్రత్యేకత ఏంటి అంటే ఈరోజు ప్రొఫెసర్ కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా మనం తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. అలాంటి స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా చాలా ధన్యవాదాలు, మనకి ఇంత మంచి తెలంగాణను తీసుకొచ్చి పెట్టినందుకు. బీజ్పూర్ నుండి వరంగల్ జిల్లా మడికొండకి వలస వచ్చిన ఆ మహనీయుడే మన తెలంగాణ కోసం ఇంత పోరాటం చేసి ఇన్ని కవితలు రాసి ఎందరో ఉద్యమకారుల్ని ముందుకు ప్రోత్సహించిన ఆయన అలాంటి ప్లేస్లోనే అదే వరంగల్లో నాకు ఇన్సల్ట్ జరిగింది. తెలుగు వల్లనే ఇన్సల్ట్ జరిగింది. ఇది మన తెలంగాణ. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మన భాషని మనమే గౌరవించాం. హన్మకొండ హంటర్ రోడ్లో ఉన్న మాస్టర్జీ కాలేజ్లో 2015లో నా పీజీ కంప్లీట్ అవ్వగానే జాబ్ వేకెన్సీ ఉందని చెప్పి డెమో ఇవ్వడానికి నేను వెళ్తే అక్కడ ప్రిన్సిపల్ కేవలం నేను బేసిక్ తెలుగు మీడియం స్టూడెంట్ని 10th వరకు అని చెప్పేసి డెమో కూడా వినకుండా, నా సబ్జెక్ట్ని కూడా కొంచెం కూడా వినకుండా నన్ను రిజెక్ట్ చేశారు ఆ రోజు. ఆ రిజెక్షన్ నాకు మంచిదే, ఎందుకంటే అదే రోజు ఇంకా అంతకంటే గొప్ప వ్యక్తి మన కాకతీయ యూనివర్సిటీ హెడ్ మాస్టర్ అనమాట, మల్లారెడ్డి సారు. అప్పట్లో హెడ్ మాస్టర్గా చేశారు 2015లో. ఆ సార్ వచ్చి అరోరా డిగ్రీ కాలేజ్లో నాకు డెమో కండక్ట్ చేశారు. నాలో ఉన్న చిన్న చిన్న తప్పుల్ని సరిచేసి ఓకే అమ్మ నువ్వు రేపు కాలేజ్కి రావచ్చు, రేపటి నుంచి మీరు అంటే జాయిన్ అవ్వచ్చు మీరు కాలేజ్లో అని చెప్పేలాగా ప్రిన్సిపల్కి చెప్పి వెళ్ళారు నా గురించి. అది చాలు కదా నా సబ్జెక్ట్ ఏంటి నేనంటే అని తెలుసుకోవడానికి. ఓకే, ఆ మాస్టర్జీ కాలేజ్లో పిల్లల బేసిక్ అంటే వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం బేసిక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తీసుకోవాలనుకోవడంలో తప్పు లేదు, కానీ నన్ను ఆ విషయంతో రిజెక్ట్ చేయడం అనేది నాకు బాధగా అనిపించింది. వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను వెళ్ళి మళ్ళీ బేసిక్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదవలేను కదా. భాష కాదు భావం ముఖ్యం, లాంగ్వేజ్ కాదు సబ్జెక్ట్ ముఖ్యం. ఫస్ట్ ఎవరైనా మీకు ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళని పూర్తిగా చెప్పనివ్వండి, ఆ తర్వాత మీరు వాళ్ళని జడ్జి చేయండి. అందుకే అంటారు డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అంటారు. ముందైతే పెద్ద ఆయన గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 9, 2014 నుండి ఈ డేని అంటే మన భాష తెలంగాణ భాషా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అసలు కాళోజీరావు గారి పూర్తి పేరు ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఆయన సెప్టెంబర్ 9వ తారీఖు 1914లో పుట్టారు. నవంబర్ 13, 2002లో చనిపోవడం జరిగింది. ఆయన ప్రజల కోసం ప్రజల హక్కులు అడిగిన ప్రజాకవి, ప్రజల మనిషి, పుట్టుక చావు కాకుండా బతుకంతా తెలంగాణకి అంకితం ఇచ్చిన మహనీయుడు ఆయన. 1992లో భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ని కూడా పొందిండు ఆయన. 6 నెలల వయసులో తల్లిని పోగొట్టుకున్న ఒక పసి పిల్లవాడు తన అన్న తోడుగా నిలిచి ఇంతటి మహనీయుని మనకి పరిచయం చేసిండు వాళ్ళ అన్నయ్య. అలాంటి గొప్ప అన్నలు ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది. తన అన్నే అమ్మగా పెంచి పోషించిండు. అలాంటి అన్నలందరికీ నా నమస్కారం. అమ్మని కోల్పోయిననే బాధలో మిగలకుండా కోల్పోయిన తర్వాత కూడా ఇంకా ఏదో ఒకటి నేను సాధించాలి ఈ భూమి మీద పుట్టినందుకు అని చెప్పేసి ఆయన చేసిన ప్రయత్నం, మన కోసం మన తెలంగాణ కోసం ఆయన పడిన తపన ఈరోజు మన తెలంగాణ. తన 6 ఏళ్ల వయసు నుంచి 70 సంవత్సరాల వయసు వరకు తన అన్ని రకాలుగా పోషణ చూసుకుంటూ పెళ్ళైనా కూడా ఈయనకి వాళ్ళ అన్నయ్యే తన బాధ్యతల్ని మోసిందంట. అప్పుడు ఆయన వాళ్ళ అన్నయ్య గురించి ఒక మాట అన్నాడు. అదేంటంటే, నేను 6వ ఏట మా అన్న భుజాల మీదకి ఎక్కాను, అతను మరణించేదాకా నేను దిగలేదు. నేను అతని భుజాల మీద ఎక్కడం గొప్ప కాదు, 70 ఏళ్ల వరకు అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప అన్నాడు మన కాళోజీ. అది మనిషి మేధస్సు, అదే మనిషికి ఉండాల్సిన కృతజ్ఞత. మన కాళోజీ గారు మరాఠీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పండితుడు. ఆయన ఇతర భాషా గ్రంథాలలోనూ తెలుగులోకి అనువదించాడు. కాళోజీ కథలు, బాపు బాపు బాపు, నా గొడవ, తుది విజయం మనది, ఇది నా గొడవ, నా భారతదేశ యాత్ర ఇలాంటి రచనలన్నింటినో మనకు అందించారు. పూర్తిగా మన కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఎవరో ఒకరు బతకాలి, లేదంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ అడుగున పడిపోతారు. తన పుట్టుక చావు మాత్రం కాకుండా మిగిలిన జీవితం అంతా మన కోసం అంకితమైన ఈ మహనీయుడికి ఈరోజు మనందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మన భాష గొప్పతనం నలుమూలలా పాకాలి. జయ హో తెలంగాణ, జయ జయ హో తెలంగాణ, ఇది నా తెలంగాణ, జయ హో తెలంగాణ. ఇట్లు మీ విఆర్ మగువ.